ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఇవ్వడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. పెద్ద కుటుంబాల వారు చిన్న ఇళ్లలో ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. 153వ రోజు షర్మిల పాదయాత్రలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళలు కిరణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆరోగ్యం బాగాలేకపోతే ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలంటేనే బయటకు పంపుతున్నారని వాపోయారు. తర్వాత మాకు జగనన్న బయటకు రావాలా, జగన్ మాకు నాయకత్వ వద్దిలిచి సీఎం అవ్వాలండి మా కోరికండి. జగన్ సీఎం అవ్వాలండి, ముమ్మాటికి మాకు సీఎం జగనే కావాలండి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా అన్ని కట్ చేస్తున్నారు. ఆ పథకాలన్నీ పేర్లు మార్చి అన్ని కట్ చేసి అది ఎవరికి అమలు జరగట్లేదు. మళ్ళీ అన్ని కొనసాగాలంటే రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలన్నీ కొనసాగాలంటే జగనన్న రావాలి, జగనన్న సీఎం అవ్వాలి. జగనన్న సీఎం అయ్యేదాకా మా ప్రాణాలు పోయే వరకు కూడా మేము పోరాడతాం. వచ్చే కూలీకి మార్కెట్లో ధరలకు సంబంధం లేదంటున్నారు. గవర్నమెంట్ మారాలి, గవర్నమెంట్ విధానాలు మారాలంటూ నినదిస్తున్నారు.